ఎందుకంటే వాళ్ళ ఆ జీన్ ఉంది, వాళ్ళ కసి ఉంది అనేటువంటిది మీరు కనిపెట్టి until and unless a producer comes forward to such films, it can't happen. Congratulations. I don't have any questions, only congratulations and all the best to your team. We'll meet in future. అడుగుతానండి మిమ్మల్ని, హీరో గారు ఈ సాంగ్స్ అయితే మీకు ఏమనిపించిందండి? అంటే రోజు 2 సినిమాలు 3 సినిమాలు చూస్తారు మీరు, ఇవన్నీ వస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చేస్తారు, అన్ని చూస్తుంటారు. ఒరిజినల్ గానే మేము సినిమా తీసాం, ఒరిజినల్ గా అన్ని మంచి పాటలు పెట్టాం, మీకు చూస్తే ఏమనిపించింది అసలు? చాలా, నేను మీరు అడిగారని చెప్పడం కదండి, ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఓకే, అంటే ఈ సినిమా మొత్తం విజువల్స్ అన్ని చూస్తుంటే కూడా ఒక బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ స్మాల్ ప్రపోర్షన్స్ ఆఫ్ లైఫ్ అంటాడు గిట్స్. అలా చిన్న చిన్న విషయాల్లోనే అందాలు, గొప్ప గొప్ప అందాలు ఉంటాయి అనేటువంటిది. అలాంటి బ్యూటీస్ ఎన్నెన్నో ఉన్నాయి ఈ టేకింగ్ లో. కానీ ఆ డైరెక్టర్ చూస్తే మైక్ అంత లేడు కాదండి, ఈ సినిమా కథ నచ్చి పాయింట్ నచ్చి మనం దానికి ఎక్కడ తగ్గకుండా చేసుకొచ్చాం కదా. సాంగ్స్ వచ్చిన తర్వాత మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, బాగా తీసారు అంటారు. మీ దగ్గర కరెక్ట్ గా ఉంటది న్యూస్, అది గుడ్ కంటెంట్ ఉందండి. మీరు డైలీ 1-2 చూస్తారంటారు మీరు, కాబట్టి అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. వెరీ గుడ్, చాలా మంచి బాగుందండి. ఆ ప్లెజెంట్ ఫీలింగ్, ఆ ఫుల్ గిడ్నెస్ అంతా చాలా బాగుంది. ఒకసారి అతనికి మైక్ ఇస్తే మైక్ తో పర్లేదు కానీ ఒకసారి కమ్మ ఎలా పెట్టావు, ఒకసారి పెట్టి చూపించు. అంటే మీకు థియేటర్లో చూస్తే ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా బాగుంది, చాలా కష్టం అది. అంటే టీమ్ మ్యూజిక్ డైరెక్టర్స్, వాట్ ఆ మ్యూజిక్, వాట్ ఆ ప్లెజెంట్ మ్యూజిక్. ఖచ్చితంగా మన సినిమా గట్టిగా హిట్ అవుతుంది సార్, అప్పుడు సక్సెస్ మీట్ లో ఖచ్చితంగా పెడతాం సార్, అప్పుడు మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు. సార్ సార్ చెప్పండి. హాయ్ సార్. హలో అండి. అంటే చాలా కష్టపడ్డారు మీరు, చూస్తేనే అర్థమవుతుంది సినిమా. ఆ పాట కూడా ఒకటి చాలా బాగుంది, మ్యూజిక్. ఇన్ఫాక్ట్ హీరో కీరవాణి గారి సాంగ్ కూడా లిరికల్ వాల్యూ చాలా బాగుంది. అవును సార్. February 6th వస్తున్నారు, బట్ ఒక ఫీలింగ్ ఏంటంటే డేట్ మంచిదని ఆలోచించుకున్నారు. బికాజ్ ఈ సంక్రాంతి సినిమాలు ఎక్స్టెండెడ్ రన్ ఉంది, వీటి వల్ల ఏంటంటే జనాలు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు బాగా. ఎందుకంటే చాలా మంది 2-3 సినిమాలు చూసి ఎక్కువ సినిమాలు కన్జ్యూమ్ చేసేసిన ఫీలింగ్ లో ఉంది బయట. అంటే సార్ గ్యాప్ ఉంటే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ రాలేదా? అదే సార్, ఆ క్వశ్చన్ కి ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చేంత ఇంకా నేను సీజన్ డెవలపర్ వచ్చే వాళ్ళ ఫస్ట్ సినిమా నాకు తెలీదు. బట్ ఐ ఫీల్ ఏంటంటే జనాల దగ్గరికి ఈ సినిమా, ఇప్పుడు మీరు చూసిన కంటెంట్ ఏదైతే ఉందో అది జనాల దగ్గర దాకా తీసుకెళ్తే వచ్చి చూస్తారన్న నమ్మకం అయితే ఉంది సార్. దట్ ఓన్లీ ఐ కెన్ సే. అది చూసిన తర్వాత మరి అది ఎంత రేంజ్కి వెళ్తుంది అన్నది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వినయ్ రత్నం గారు. అండ్ మీరు సారీ సార్, అండ్ మీరు చాలా హెల్ప్ చేయాలి సార్ సినిమా జనాల దగ్గరికి వెళ్ళడానికి అందరూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయాలి, ముందే థ్యాంక్స్ చెప్పేసిన అడ్వాన్స్ గా. డైరెక్టర్ వినయ్ రత్నం. హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. నేను చూసిన సాంగ్స్ చూసిన ఒక మంచి వైబ్ కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్. ఎస్పెషల్లీ అంటే కొంతమంది మనుషుల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, అవి కప్పిపుచ్చుకొని లైఫ్ ని లీడ్ చేస్తుండొచ్చు, అది చూపించారు మీరు. సో మీకు పర్టికులర్ గా ఇన్స్పిరేషన్ గానీ మీరు చూసిన వ్యక్తుల నుంచి తీసుకున్న కథ అనుకోవచ్చా? ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు లైక్ ఈ స్టోరీ? అంటే అంటే వ్యక్తుల నుంచి కాదు, సిచ్యువేషన్స్ నుంచి. అంటే ఎలాంటివి వచ్చినా నిలబడాలి అని. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఎలాంటి వచ్చినా లైక్ స్ట్రాంగ్ గా నిలబడి, అలా చాలా మంది. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, చాలా హర్డిల్స్ ఏం వచ్చినా సరే ఇవాళ థియేటర్ దాకా తీసుకొస్తున్నారు మా సినిమా. సో ఏం వచ్చినా సరే గివ్ అప్ ఇవ్వకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో నిలబడ్డ పీపుల్ నాకు అఫ్ కోర్స్ దాని ఏమంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ ఇన్సెక్యూరిటీ, దీన్ని ఎందుకు డీల్ చేద్దాం అనుకున్నాం అంటే ఒక రే ఆఫ్ హోప్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే 99% ఆఫ్ ద పీపుల్ రైట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ ఆర్ డీలింగ్ విత్ వన్ ఆర్ అదర్ ఇన్సెక్యూరిటీ. ఏదో ఒక ఇన్సెక్యూరిటీ, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ ప్రెషియస్ టైంని కోల్పోతున్నారు. సో అది రియలైజ్ అయ్యే టైంకి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. సో మనం ముందే మన వర్త్ ఏంటని తెలుసుకుంటే, మన అద్దం ముందు నిలబడి అరే మనం బాగున్నాం రా అనుకుంటే చాలు, సగం గొడవలు ఉండవు. సో నా సినిమాతో అది చెప్దామని ట్రై చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ బ్రో. ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయండి. నేను ఆ కార్తిక్ సాంగ్ రిలీజ్ చేయగానే లూప్ మోడ్ లో విన్నాను, అది 2-3 days. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కీరవాణి గారు చాలా స్పెసిఫిక్ గా పాడుతుంటారు అదర్ సాంగ్స్, ఆయనవి కాకుండా చాలా లిమిటేషన్ గా పాడుతుంటారు. ఆయన ఎలా ఒప్పించారు? ఏంటి సిచ్యువేషన్ బట్టా లేదంటే? ఫస్ట్ టీం మాట్లాడినప్పుడు సాంగ్ పంపించమని అడిగారు. సో సాంగ్ పంపించిన తర్వాత సార్కి బాగా నచ్చిందని చెప్పారు. సో ఎవరు చేస్తున్నారు ఏంటిది అని చెప్పిన తర్వాత దెన్ ఇమీడియట్గా ఒక డేట్ ఇచ్చి ఓకే రికార్డ్ చేద్దాం. సో వెళ్ళిన తర్వాత కూడా జస్ట్ సాంగ్ రికార్డ్ చేసుకుని రాలేదు,
ఒక డిస్కషన్ అయింది, ఒక 1 hour డిస్కషన్. ఏంటి మీరు సినిమా ఏంటి కథ ఏంటని అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాడారు. లిరిక్స్ చాలా బాగున్నాయి. సో అది మాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ చిన్న సినిమాలకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సినారియోలో చాలా ఇంపార్టెంట్. అసలు కొన్ని పాటలు బయటకు వెళ్తేనే కొంచెం ఉంటుంది. Yeah. సో ఆల్ ద వెరీ బెస్ట్, యూ డన్ ఏ గుడ్ జాబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గోపాలకృష్ణారెడ్డి గారు, మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ అన్నారు కదా అఖండ సినిమాకి పోటీగా వద్దాము అని చెప్పి. బేసికలీ బాలయ్య సినిమా అంటే అందరూ టిప్పర్ లారీతో సమానం, దానికి ఎప్పుడు ఎదురెళ్ళకూడదని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే చెప్పారు. అవునండి. సో మీరు ఆ సినిమాకి పోటీ అంటే ఆ కంటెంట్ ఏ లెవెల్లో ఉంది? కంటెంట్ చాలా గొప్ప లెవెల్లో ఉందండి మాది. అంటే మేము నమ్మాము ఆయన సినిమా కంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఇంకో సినిమా ఏం రాదు, మీరు అన్నది కరెక్టే. కానీ మేము ఒకళ్ళం వచ్చామంటే ఏదో ఉంది ఇందులో అని చెప్పి చూస్తారు కదా. మేము 100 రూపాయల సినిమా కదా, మీద 100 రూపాయల టికెట్ సినిమా, కాబట్టి దానికి స్తోమత ఉన్న వాళ్ళు దానికి వస్తారు కదా. అలా వచ్చినా మాకు అది కొంచెం గుర్తుండిపోద్ది. ఆ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది గుర్తుండిపోద్ది. ఆ ఉద్దేశంతో అన్నాను అంతే, లేదా ఆయన ఎదుర్కొంటే మేము రాము. కాబట్టి మా దాంట్లో కొత్త వాళ్ళు తప్ప అన్ని రకాలుగా టెక్నికల్గా అన్ని కూడా సౌండ్గానే చేసామండి. అదండి. అంటే బేసికల్లీ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలంటే లాభం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కంటెంట్ అంతలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరికి. సో ఆ చిన్న సినిమా పైగా, సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి మెయిన్ ఏంటంటారు? రేపు ఎలా రిలీజ్ చేస్తున్నారు? అంటే విలాటోళ్ళు వీళ్ళు ఎప్పుడో 4-5 సంవత్సరాల నుంచి కలగానే ఉన్నారు సినిమా చేయాలని. ఇటువంటి వాళ్ళు అయితేనే ఆ కళ నెరవేరుస్తారండి. అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద స్థాయి వాళ్ళు అంత అవైలబుల్గా ఉండడు, మనకు మాట వింటారు. వాళ్ళు సినిమాలు అనుకుంటే వాళ్ళు చేస్తారు. ఇది మేము అనుకుంటే మేము చేసే అవకాశం ఉంటుందండి. వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, మాకు కూడా మా సినిమా మేము ఎలా కాదు అలా చేసుకోగలుగుతాం. అందుకని ఇటు వీళ్ళు నిలబడితే రెండో సినిమాకి మళ్ళీ రేపు పొద్దున్న నాకు పునాది అనమాట. ఈ సినిమాలు ఎలాగ ఉన్నా తర్వాత సినిమాకి మళ్ళీ నాకు ఫస్ట్ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ విలువ నాకు ఉంటుందని అదొక ఆస్తి కింద పక్కన పెట్టుకుంటున్నాను. నేను చేసిన 5 సినిమాలు కూడా 5 కొత్త డైరెక్టర్లే. అదే కాన్సెప్ట్. మీరు అన్నది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇంత కొత్త వాళ్ళతో మొదలు పెడుతుంటే చాలా మంది డిస్కరేజ్ చేశారు నన్ను. చేస్తే కొత్త వాళ్ళని మీరు మలయాళం వాళ్ళు వస్తే చూస్తున్నాం, మనం తమిళ వాళ్ళు వస్తే చూస్తున్నాం, మన వాళ్ళు అంటే ఎందుకు నచ్చరు? ఇప్పుడు అందరూ ఇప్పుడు వీళ్ళు ఎలా బతుకుతారండి రేపు పొద్దున్న? అందరూ పెద్దోళ్ళే కావాలంటే ఇవాళ 200 సినిమాలకి 190 సినిమాలు పోతున్నాయి. నిర్మాత అన్నాడు ఏమైపోతున్నాడు ఎవరికి అడ్రస్ తెలియదండి. చాలా మంది నేను చూశాను ప్రత్యక్షంగా, బాగా అది చెప్పుకోలేని బాధలు పడుతున్నారు. ఇటు వీళ్ళని ఉద్ధరించాలి, మేము నిలబడాలి. అందుకని లాభం మాట ఎందుకు? అదే అండి, నేను ఇప్పుడు ఒక మాట మీద ఉన్నాను. అదే చాలా గొప్పగా ఇన్స్పిరేషనల్ గా మాట్లాడారండి మీరు. చిదంబరం గారు కూడా ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉంటుందో, మీరు ఏ పాయింట్ మీద ఇన్స్పైర్ అయ్యి చేశారో ఈ సినిమా ఇప్పుడు మీ మాటల ద్వారా చాలా వరకు అంటే మీరు రీచ్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈవేళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి, పెద్ద వాళ్ళు వస్తున్నారు, రెండో రోజు ఉండలేదు, గమనించండి. ఎస్ అప్పుడు టాలెంట్ తోటి శ్రమించి వచ్చినోడు ముందుకు వచ్చే అవకాశం లేదా? గ్యారంటీ. చాలా గొప్ప థాట్ అండి. ఒక మహా రచయిత, ఆయన పేరు ఇక్కడ స్టేజ్ మీద ముందు చెప్పాలి నేను. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు అని ఆయన మాట రాశాడు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం మాట. అది ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. విన్నారా? మీరు అలా కాకుండా చాలా గొప్ప మాట, గోల్డెన్ వర్డ్స్, ఇండస్ట్రీ అంతా కూడా విని నేర్చుకుని అమలు చేయాల్సిన గొప్ప మాట చెప్పారు. మలయాళం సినిమాలు చూస్తున్నాం, మంజుమల్ బాయ్స్ వస్తే దాని గురించి మాట్లాడుకున్నారు ఆఫీసుల్లో కూర్చుని. కానీ కొత్త కుర్రాళ్ళు కథల్ని తీసుకుని నిజంగా లాంగ్ లివ్ గోపాలకృష్ణారెడ్డి గారు, లాంగ్ లివ్. ఇప్పుడు ఇంకోటి అండి, ఈ పాత్ర ఇతను తప్ప ఇంకొకరు ఊహించుకోగలమా? ఇప్పుడు ఇందాక ఎవరన్నా పట్నాయక్ గారు వచ్చారు, కళ్ళు కనబడడం అని పెట్టారు కదా శ్రీనివాసంతి సినిమాలో. ఇప్పుడు ఇతను కన్ను పక్కకి పెట్టి చేశాడు. అలాగే పెద్ద హీరోతో మనం చేయించగలమా చెప్పండి? అవసరమైతే చేస్తారు కానీ కొత్త కుర్రాడు చేయరు. దాని వల్ల అండి వీళ్ళకి నరాలు కూడా ఇబ్బంది వస్తాయి, తలపోటు అది వచ్చేసి. అంటే ఈ మెల్లకన్ను పెట్టడం అన్నది మొట్టమొదట చిరంజీవుల సినిమాలో ఎన్టీ రామారావు క్లోజ్ ఫ్రేమ్ లో పెట్టారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూసుకోండి, అది ఫస్ట్ ఎన్టీ రామారావు చేశారు అది ఆ ఎక్స్పెరిమెంట్. మీ మ్యూజిక్ డైరెక్టర్స్ బేసిక్ గా నేను చాలా అకార్డింగ్ టు ద మ్యూజికల్ సైన్స్ ఎంత స్టాండర్డ్ అంటే ఒక మహాదేవన్ గారు, ఒక రమేష్ నాయుడు గారు,
ఒక ఇళరాజా గారు నిజంగా ఏమి స్టాండర్డ్ మెయింటైన్ చేశారండి. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇంటర్లూడ్స్ కానీ నిజంగా ఎక్స్ట్రాడనరీ. నేను చాలా ఇన్వాలంటరీగా చప్పట్లు కొట్టాను పాట అయిపోగానే. యూ హ్యావ్ ఎ రియల్లీ ఎ లాంగ్ వే టు ట్రావెల్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ Thank you so much, sir. అండ్ Thank you, sir. డైరెక్టర్ గా యూఆర్ స్టిల్ సో, నువ్వు ఎలా ఉన్నావంటే అడాల్సెంట్ ఏజ్ లో ఉన్నట్టుగా ఉన్నావు. అండ్ అదే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ. మిమ్మల్ని క్వశ్చన్లు వేసి నేను ఐ డోంట్ పెనలైజ్ యూ, ఐ అప్రిషియేట్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ, ఐ టెండర్ ఆల్ మై విషెస్ టు హోల్ ద టీమ్. మీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా మీడియా తరఫున మేము ఉన్నామని మాత్రం ఒక్క మాట గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. వినయ్ అలాగా నిజంగా నాకు ఈ మెచ్యూరిస్ట్ బాయ్స్ చేసినటువంటి మెచ్యూరిటీ సినిమా అనమాట. ఆ పిల్లాన్ని చూస్తే నాకు అది అనిపిస్తుంది. అలాగే యువర్ సెలెక్షన్ ఆఫ్ ద హీరోయిన్ చాలా బాగుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఇది చేస్తా ఆ అమ్మాయిని అంత నేటివిటీ కానీ, ఏం పేరమ్మా, సంధ్య, చాలా బాగుంది. ఎవ్రీవేర్ దెర్ ఈజ్ ఏ వండర్ఫుల్ నేటివ్ ఫీలింగ్, వండర్ఫుల్ ఫీల్ గుడ్ ఫీలింగ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీ టేక్ ఎ లీవ్. థ్యాంక్ యూ సార్. రెస్పెక్టబుల్ గా పెట్టారు. సో బేసికలీ మేము వీళ్ళందరూ కూడా చిదంబరం అని పిలుస్తారు. మీరు టీజర్ చూసుంటే బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీరు సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి వీడి మీద మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. సో అందుకు శ్రీ చిదంబరం ఫస్ట్ పెట్టాం. మా సార్ శ్రీ పెట్టమన్నారు. సో వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పి శ్రీ చిదంబరం పెట్టాం. రీసెంట్గా సినిమా చూసుకున్న తర్వాత మాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగి శ్రీ చిదంబరం గారు పెట్టాం. అండ్ అలాగే బాస్ గారి ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం. యా, కింద పండగ రావట్లేదని పెట్టాల్సింది. పండగ తర్వాత వస్తున్నాం. సార్ మీరు 5 సినిమాలు చేశారు, కొత్త వాళ్ళతోనే చేశారు అన్నారు అండి. కొంచెం అంటే ఫీల్ గుడ్ సినిమాలు కథలనే మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తారా? మీరు తిరుమాణిక్యం అనే సినిమాకి కూడా ప్రొడ్యూసర్. అవునండి. అసలు ఏంటి అంటే మీ సెలక్షన్ ఆఫ్ కథలు ఎట్లా? అది కథ అంటే నాకు నచ్చి కథ పాయింట్ నచ్చండి. వాళ్ళు తీసే వాళ్ళు ఏదన్నా కొంచెం క్వాలిటీ ఉంటే, కొంచెం నిజాయితీ ఉంటే ఫస్ట్ ముందుకెళ్తానండి. మీరు అన్నది ఇప్పుడు ఈ కథలన్నీ కూడా ఒక 5-6 చూసిందే. అంటే ఎవరో నచ్చకపోతే నేను లాస్ట్ నేను చేస్తున్నాను. ఇవి కా సినిమా అనివ్వండి, యశోద అనివ్వండి, ఈ తిరిగి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగి నేను అది ఎక్కడో చిన్న నమ్మకం పడుతుంది. అది నేను గొప్పగా అంత తెలివిగా నేను సినిమాలు ఎక్కువ చూడను. కాకపోతే చేసేవాడు కరెక్ట్గా చేయగలడా లేదా అని చూస్తానండి నేను. అంటే కథ బాగా తెరకెక్కించాలి. ఇప్పుడు కథ పాయింట్ చెప్తారు, దానికి తగ్గ ఆర్టిస్ట్ని పెట్టాలి, అక్కడ ఈ వాల్యూస్ నిలబడాలి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి, అన్ని నిలబెట్టాలి. చాలా మంది చెప్పింది తర్వాత మేకింగ్లో ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మార్చేస్తుంటారు మధ్యలో. అందుకని స్క్రిప్ట్ అది చూసుకొని కరెక్ట్గా ఉంటే, మనిషి కరెక్ట్గా ఉంటే పని అవుతుందండి. మన మహేష్ బాబు గారి పోతులు నువ్వు కరెక్ట్గా ఉన్నావా, బుల్లెట్ వదులుతానట్టు సార్, అలాగా మనిషి కరెక్ట్గా ఉంటే నేను మాత్రం దేనికన్నా రిస్క్ చేస్తాను. వంశీ గారు, మీరేంటండి ఇది మీ యాక్టింగ్ జర్నీ ఏంటి? ఈ సినిమాతోనేనా, ఇంతకుముందు చేశారా? ఈ సినిమా అంటే పర్టికులర్గా చాలా ఛాలెంజింగ్ రోల్ కదా, ఎలా వచ్చారు ఈ సినిమాలోకి మీరు? అంటే యాక్టింగ్ జర్నీ అంటే సార్ షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ డేస్ నుంచి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ సార్. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఊర్లో. అందులో చాలా షార్ట్ ఫిల్మ్స్ వీడు నేను కలిసే చేసాం. ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి. ఇంజనీరింగ్ అంతా షార్ట్ ఫిల్మ్, తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ కొన్ని చేసాము. అంటే లెవెల్ అప్ చేసుకుంటూ, స్కేల్ అప్ చేసుకుంటూ సినిమాలు చూసి నేర్చుకోవడం సార్. యాక్టింగ్ నేర్చుకోవడం అంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే. అండ్ ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశాను అంటే అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత పుష్ప 2లో ఒక చిన్న రోల్ చేశాను సార్. మంచి డైలాగ్ పడింది నాకు. తర్వాత మేము చేసిన ఇండిపెండెంట్ సాగుకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ రెండే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఒక వెబ్ సిరీస్ చేశానండి మన చాయ్ బిస్కెట్ వాళ్ళ ప్రొడక్షన్లో. అందులో కూడా గోదావరి కుర్రడే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మంచి రోల్ అది. అది ఇంకా నెక్స్ట్ దాని గురించి తెలుస్తుంది. అంతే సార్, ఇవే ఎక్స్పీరియన్స్లు. తర్వాత నా ఫస్ట్ పెద్ద సినిమా టైం కాబట్టి. అంటే మీరు చిదంబరంగానే ఫోకస్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్ సార్, ఐ వుడ్ లవ్ టు గా సార్. ఎవరికి దొరుకుతుందండి ఇలాంటి ఛాన్స్? అంటే ఎవరి జర్నీ తీసుకున్నా, కొత్తగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక మాట్లాడుకునే థింగ్ అనుకుంటే, ఎవరి జర్నీ తీసుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాజికల్ జర్నీ అది. ఇప్పుడు మన నవీన్ పోలిశెట్టి అన్నది తీసుకున్నా, సుహాస్ అన్నది తీసుకున్నా, ఎవరిదన్నా వాళ్ళదొక వే అసలు ఇలా కూడా అవుద్దా అన్నట్టే ఉంటుంది. విజయ్ సేతుపతి గారి తీసుకున్నా అట్లా నాకు ఇలా కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంతకన్నా పెద్దది ఫస్ట్ సినిమా లాంచ్ నేను అడగలేను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ వినయ్ రత్నం గారు, మీరు బేసికలీ ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక హీరోని ఒక కటౌట్ లెవెల్లో చూపించాలనుకుంటారు. బట్ మీ ఫస్ట్ మూవీలోనే ఒక హీరోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న ఒక పర్సన్గా చూపించబోతున్నారు. సో దానివల్ల సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు?
బేసిక్లీ సినిమాకి చాలా ప్లస్ అవుద్దండి. ఎందుకంటే దానికి రీజన్ ఏం లేదండి. బేసిక్లీ మనకి హీరోలు అంటే ఇలా చూడడం అలవాటు కదా. జనరల్ మన రియల్ లైఫ్లో హీరోలు మన ఫాదర్స్, మన అన్నయ్యలు, లేదంటే మన అమ్మ, మన చెల్లి, మన అక్క, మన గర్ల్ ఫ్రెండ్, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, మన ఐ లెవెల్లోనే ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా ఫ్లాస్ ఉంటాయి. సో నా వరకు రియల్ హీరోస్ అంటే చిదంబరం కూడా రియల్ హీరో. సో వాడిని అలాగే చూపించాలి అని చెప్పేసి తీసుకుని కదా, వాడికి ఒక ఫ్లా ఉంది, వాడు అలా ఓవర్కమ్ చేశాడు. మనందరూ కూడా జీవితంలో చాలా ఫ్లాస్ ఉంటాయి, చాలా తప్పులు చేస్తాం, లేదా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, బట్ ఏదో టైంలో రిలీజ్ అవుతాం కదా. సో అలాంటి ఒక నార్మల్ సాదా సీదా హీరో చిదంబరం గారు. యా, ప్రొడ్యూసర్ గారు, వంశీ నందిబాటి గారు రీసెంట్ గా ఏది పట్టుకున్న హిట్ అవుతుంది కదా, సో ఆ ఉద్దేశంతో ఆయన మీరు ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారా, ముందు నుంచి ఉన్నారా? ముందు నుంచి ఉన్నారండి. అది మాకు కొంచెం బంధువు అవుతారు ఆయన. సినిమాకి ఆయనే చేశారు. తర్వాత ఏదైనా చేసేటప్పుడు ఆయనతో సంప్రదిస్తుంటాను, ఎలా చేస్తున్నాను. ఆయన ఈ కథ దీన్ని ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేసి పెట్టారండి. మొత్తం అందుకని రిలీజ్కి ఆయన, తర్వాత యూఎస్ఏ నుంచి పృథ్వీ గారు, ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఈ ట్రేజర్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ అదే చేస్తామని చెప్పి ముందుకు వచ్చారండి. అయితే బన్నీవాసు గారు, వంశీ నందిబాటి గారు కలిసి ప్రాజెక్టులు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన తప్పించేశారా? అది నాకు తెలియదండి, నాకు ఈయన పరిచయం బాదు. మీరు ఇలా అదే ఆ విషయం నాకు తెలదా, కలిపి ఉండొచ్చాము మరి చెప్పలో. గోపాలకృష్ణ గారు సార్, యాక్చువల్లీ కంటెంట్ చాలా బాగుంది. మీరు తీసుకొచ్చే ప్రతి కంటెంట్ బాగుంటుందని మీరు ఒక ఐకాన్ లాగా మారుతూ ఉన్నారు. అయితే February 6th చాలా సినిమాలు ఉన్నాయి, రాబోతున్నాయి. అండ్ థియేటర్స్ అవి ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు? అండ్ ఆ సినిమాలకి మీరు ఆల్రెడీ బాలకృష్ణ గారి సినిమాతోటే సై అంటే సై కాంపిటీషన్కి వెళ్ళిపోదా అన్న మీరు కాంపిటీషన్ ఎలా ఫేస్ చేస్తారని అడగను, కానీ థియేటర్స్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు అండ్ దాని గురించి ఎలాంటి ఒక ఆలోచన చేశారంటే ఏం చెప్తారు? థియేటర్లు అయితే ఇస్తారు అంటే ఈయన వంశీ గారు ఉన్నారు కదా నందిపాటి, మేము కార్ రిలీజ్ అప్పుడే అమరాను, లక్కీ భాస్కర్ 2 ఉన్నా కూడా మాకు థియేటర్లు ఇచ్చారండి. ఫస్ట్ రోజు కొంచెం షోలు హౌస్ఫుల్ అయితే ఆటోమేటిక్గా కొన్ని వచ్చేస్తాయి. ఎక్కువ సినిమాలు ఉంటేనే బాగుంటుందండి. అసలు ఎక్కువ సినిమాల్లో మీ సినిమా ముందుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చందు ఆర్ రవి, ఎనీవన్ కెన్ ఆన్సర్ దిస్. 5 పాటలు ఉన్నాయన్నారు ఆయన. సో ఆల్రెడీ 2 సర్ప్రైజులు మాకు ఇచ్చేసారు, ఇంకా 3 సర్ప్రైజులు ఏమైనా ఉన్నాయా ప్లాన్ చేసి? ఉన్నాయండి. అంటే ఎవరిదన్నా ఒకరిదన్నా రివీల్ చేస్తారు? ఎవరితో పాట పాడి రివీల్ చేయమంటున్నారు? లేదండి, ఎవరితో అన్న పాడిస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు కీరవాణి గారితో పాడించారు, కార్తిక్ గారితో పాడించారు, అలా ఇంకెవరు ఉన్నారు? సర్ప్రైజ్ ఏదన్నా అదొకటి రివీల్ చేస్తారా? ఇంకెవరితో పాడిస్తారు? మిగతా 3 సాంగ్స్ అందరూ కొత్త వాళ్ళు పాడారు, చాలా టాలెంటెడ్. ఇక్కడ నరసింహ అన్న ఉంటారు, నరసింహ అన్న, రాజశేఖర్ అని చెప్పి ఉంటారు, బ్రిలియంట్ గా పాడారండి. మిస్సింగ్ సాంగ్ అని ఉంటుంది, ఐ థింక్ థియేటర్లో మేము కొచ్చిలో చూసినప్పుడు మేమైనా చేసింది సాంగ్ అన్నట్టు. అసలు ఆ వెయిటేజ్, నరసింహ అన్న సాంగ్, రాజశేఖర్ పాడిన సాంగ్ చాలా బాగా వచ్చినాయి. కొత్త వాళ్ళనే కానీ ఆ వెయిట్ తెలుస్తుంది వాయిస్లో. ఐ థింక్ మీకు అది నచ్చుతుంది, ఆ మిస్సింగ్ సాంగ్ అనేది. మీరు థియేటర్ నుంచి విజువల్ చూసిన తర్వాత సాంగ్స్ ఎక్కుతాయి డెఫినెట్ గా. తర్వాత ఇంటర్ లూప్ లో అండ్ క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి రెజల్యూషన్ సాంగ్, దట్ ఈస్ సంగ్ బై కృష్ణతేజ్. ఐ థింక్ యూ గైస్ నో కృష్ణతేజ్ అని లక్కీ భాస్కర్ లో సాంగ్స్ పాడారు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ మ్యూజిక్ కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. హోపింగ్ టు ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. సో వినయ్ బ్రో, మీకే క్వశ్చన్. హాయ్ బ్రో. సో టీజర్ కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ బజ్ అయితే బాగుంది, లైక్ చాలా ప్లెజెంట్ ఫిలిం. ఇప్పటి వరకు వచ్చిన కాంటెంట్ అంతా కూడా చాలా బాగుంది. సో యాజ్ ఎ డెబ్యూ ఫిల్మ్ చేసినప్పుడు లైక్ కొన్ని హర్డిల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు, అందరికీ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ సైడ్ కావచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డిడ్ యూ గెట్ ఫ్రమ్ హిమ్? అంటే ఎనీ రిస్ట్రిక్షన్స్, లైక్ మన సినిమా మన ఒక లెవెల్ అనుకుంటాం, నా ఆన్ పేపర్ మీద పెట్టింది, విజువలైజింగ్ కూడా చాలా గ్రాండియర్ గా ఉంటుంది, బట్ మేకింగ్ ప్రాసెస్ లో బడ్జెట్ వైజ్ కావచ్చు ఇవన్నీ ఆయన సపోర్ట్ ఎంత వరకు ఉంది? యూ హావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్? రిస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో, హ్యూజ్ సపోర్ట్. బేసికలీ నేను ఎక్స్ అని వెళ్తే నాకు 5x ఇచ్చారు వీళ్ళు. సో సార్ వాళ్ళు ఇప్పుడు మేము వేసుకున్న బడ్జెట్, మేము సార్ దారికి వెళ్ళినప్పుడు వేసుకున్న బడ్జెట్లు ఇవన్నీ అసలు వేరే. కానీ సార్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత వినీషా గారు, మా ప్రొడ్యూసర్స్ వినీషా గారు, సార్ ఎంటర్ అయిన తర్వాత అసలు మాకు ఇమ్మెన్స్ ఫ్రీడమ్ అండ్ ఇంటెన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు. దట్స్ వై మీరు ఇప్పుడు టీజర్ చూసిన, సాంగ్స్ చూసిన, అంటే కార్తిక్, కీరవాణి గారు వీళ్ళందరూ ఎలా వస్తున్నారంటే బికాస్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ కున్న ఆ క్వాలిటీకి, ఆ వాల్యూస్ కి, అండ్ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి
సో మీరు అది స్క్రీన్ మీద చూడొచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో, ఇమ్మెన్స్ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఇమ్మెన్స్ అసలు ప్రొడక్షన్ నుంచి అసలు దాని ఏమంటారు జీరో, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అసలు ఫుల్ సపోర్ట్ అసలు. యా, అందుకే ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఇదే స్టోరీ మీరు ఆల్మోస్ట్ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, అండ్ సమ్వేర్ హీరో వేరే వాళ్ళు పెట్టచ్చు కథ ఇచ్చేసి, బట్ అందుకే మా సార్ని చాలా గట్స్ ఉన్న సార్ అంటున్నా. ఎందుకంటే అదే చాలా మంది దగ్గరికి వెళ్ళినా కొత్త వాళ్ళు కదా, వేరే వాళ్ళని పెడదాం అంటే ఈ కథని ఇలాగే ఇందాక మా సార్ అన్నట్టు ఈ కథలో తన్నే ఇమాజిన్ చేసుకోగలం. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం, టు ప్రొడ్యూస్. సో అది మా ప్రొడ్యూసర్స్కి, వినీషా గారికి, సార్కి ఉంది. సో దట్స్ వై వీఆర్ హియర్. యా, ప్రొడ్యూసర్ అంటే ఆయన చెప్తున్నారు కదండి, లైక్ 5x బడ్జెట్ ఇచ్చారన్న ఒక అమౌంట్ అనుకుని వచ్చి దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇచ్చారంటున్నారు. అంటే ఎట్లా సార్, అంటే ఒక తీసినప్పుడు ఆయన కిరణ్ గారికి ఒక మార్కెట్ ఉంది, అండ్ వీళ్ళంతా కొత్త వాళ్ళు, వీళ్ళ మీద పెట్టినప్పుడు రిటర్న్స్ వస్తాయి రావు అని చెప్పి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో మీరేం ఆలోచించారు సార్ అప్పుడు పర్టికులర్ ఆ టైంలో, అంటే అంత బడ్జెట్ పెట్టేటప్పుడు? వీళ్ళు బడ్జెట్ వేసుకొస్తే ఆ బడ్జెట్ అయితే వీళ్ళు ఇక్కడ దాకా రారండి. వాళ్ళు వేసింది అయితే సినిమా కూడా పూర్తి అవదు. అంటే వాళ్ళకి ఏది కథ రాసుకోవటం వచ్చి కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, అది ఆర్థిక క్రమశిక్షణ అనేది తెలియదు వీళ్ళకి. అది అదే వాళ్ళు అనుకున్న అమౌంట్లో కానీ పెడితే ఎన్నో ఒక 30% కూడా అవదమో సినిమా నాకు తెలిసి. నేను కూడా ఆ రోజు ఊహించింది ఇది అవ్వదు, ఇది ఇంత అవుతుంది అనుకుని దీనికి చెవులు కళ్ళు బాగా పనిచేయాలి సినిమాకి, కొత్త వాళ్ళు కదా అని చెప్పి దాని మీద దృష్టి పెట్టినాను. విజువల్స్ కానీ, సంగీతం కానీ, సాహిత్యం చాలా బాగుంటుంది పాటలు. ఇందులో ఒక ఫిలాసఫీతో రన్ అవుతుంటది. అన్ని నేను ఏర్పాటు చేశాను నేను. లేకపోతే వాళ్ళ ముందుకు రాలేరండి. వాళ్ళ ప్లాన్ అయితే కథ రాత్ర వరకు ఓకే, కానీ నేను ఇందాక చెప్పాను కదా ప్రజెంటేషన్ చేయటం, ఇప్పుడు ఇక్కడ తెర వరకు తీసుకొస్తాం చాలా కష్టం అండి. అందరూ కలగంటారు డబ్బులు లేకుండానే, కానీ డబ్బులతో కలగని ఆ కళ అవ్వకుండా చూసుకోవాల్సిన నిర్మాత అదే. అందుకని నా ప్రయత్నం అయితే గట్టిగా చేశారండి ఆ విషయం. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ కి పెద్ద హిట్ అవ్వాలి February 6th అని కోరుకుంటున్నాను. వంశీ గారు హాయ్. హాయ్ బ్రో, హాయ్. సో అట్లా పెట్టడం అనేది చాలా కష్టం. అది యాక్చువల్లీ అది 2 తీసుకురావడం ఈజీ, కానీ 1 తీసుకురావడం చాలా కష్టం. సో అది తీసుకొచ్చినప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి ఏమైనా ప్రాబ్లం లాంటిది ఏమైనా వచ్చిందా, లేకపోతే ఆల్ ఓకేనా? అంటే ఎన్ని ఇయర్స్ అని కదనా, అంటే ఈ పాయింట్ అనుకున్నప్పటి నుంచి, ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుందాం, ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకున్న పాయింట్. ఆ పాయింట్ అనుకున్నప్పటి నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఆన్ అండ్ ఆఫ్గా, అట్లా ఇయర్స్ లాంగ్, ఈ 5-6 ఇయర్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. బికాజ్ ఐ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్ అని. సో అట్లా అంటే ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి అదే ఇప్పుడు అవన్నీ కాదు. మన వర్క్ చూసి చాలా మంది అమేజ్ అవుతారు. ఇప్పుడు Feb 6th డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ఇంకా అన్ని క్రాఫ్ట్స్, అప్పుడు పీపుల్ విల్ గెట్ క్యూరియస్ టు నో. అప్పుడు ఇంకా బాగా మాట్లాడి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడైతే దే విల్ హ్యావ్ ఎ రీజన్ టు వాచ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కానీ మూవీకి సంబంధించిన కంటెంట్ ఏది రిలీజ్ అయినా బాగా వెళ్తోంది. బట్ యాజ్ అ యంగ్ డైరెక్టర్ గా ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరూ ఏంటి అని అంటే, ఒకప్పుడు స్క్రీన్ ప్లే మీద అంత అవగాహన ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఎలా ఉండాలని వాళ్ళే రాసేసుకుంటున్నారు. కాబట్టి స్క్రీన్ ప్లేకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అండ్ హూ ఈస్ ఇన్స్పిరేషన్ టు యూ? నాకు రాజమౌళి గారు అండి. ఓకే, సూపర్. మరి చిదంబరం గారికి ఎలాంటి అంటే లైక్ ప్రికాషన్స్ తీసుకున్నారు? మీకు సినిమా వన్స్ మీరు సినిమా కనెక్ట్ అయ్యాక, సినిమా స్టార్ట్ అయ్యి మీరు సినిమా కనెక్ట్ అయ్యాక మీకు అసలు బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే అట్లా సాలిడ్ గా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీరు వచ్చి కూర్చోండి, February 6th మీకు మంచి సినిమా పంపించే బాధ్యత నాది. అంటే కంటెంట్ మొత్తం చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చాలా వరకు మలయాళం టచ్ అనేది కనిపిస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ చూపించే విధానం కావచ్చు, ఈవెన్ దో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కూడా ఒకనొక పాయింట్ ఆఫ్ టైమ్ లో అలానే కనిపిస్తుంది. ఎక్కువ మలయాళం మూవీస్ ఇష్టమా అండి మీకు? దేర్ ఈస్ గుడ్ కంటెంట్. మేము యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్ మేము సినిమాలు నేర్చుకున్నాం. నేను ఎస్పెషల్లీ నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళలేదు. సో వేరే మన తెలుగు సినిమాలు కానీ, మలయాళం సినిమా కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఎక్కడ మంచి సినిమాలు ఉంటే అక్కడ చూసి నేర్చుకున్నాం, రైటింగ్ కానీ ఎవ్రీథింగ్. సో మలయాళం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమా తీసామంటే కాదండి, అది ఎందుకంటే లైక్ అలా అవ్వదు. ఇది మేబీ ఇది మన దాని ఏమంటారు, మన ఆంధ్రప్రదేశ్లో మన మనుషులు కథ ఇది, మన తెలుగు వాళ్ళ కథ ఇది. సో ఇదేమి దేర్ ఈస్ నథింగ్ టు డూ విత్ మలయాళం
యాజ్ ఆఫ్ నౌ, అంటే దానికి ఏం సంబంధం లేదు. ఓకే, వంశీ గారు. హాయ్. హాయ్ అండి. సో వెరీ టఫ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఇస్ ద డెబ్యూ ఫర్ యూ, రైట్? అవునండి. సో డెబ్యూ మూవీని రావడం అండ్ దట్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయడం, చాలా వరకు కొన్ని నైట్ షాట్స్ చేసినప్పుడు కూడా మీరు గాగుల్స్ పెట్టుకొని చేయడం జరిగింది. సో ఆ షూటింగ్ టైంలో ఎలాంటి అంటే లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? బికాస్ అలా మెల్లకను పెట్టి ఒక 2 minutes ఉంటేనే వెరీ డిఫికల్ట్. డే టైం అంటే మేనేజ్ చేయొచ్చండి, నైట్ టైం గాగుల్స్ పెట్టుకొని ఎలా చేశారు? అంటే ఆ షూట్లో నేను ఆ స్పెక్స్ పెట్టుకున్న ఛాలెంజెస్ మీదే మనం ఒక పాడ్కాస్ట్ వేసుకుంటే గంటన్నర మాట్లాడుకోవచ్చు. బట్ జస్ట్ మీకు కొంచెం ఒక చిన్న ఇన్సైడర్ ఇస్తా. ఏంటంటే నైట్ మార్నింగ్ అంటున్నారు కదా, నాకు ఆ డిఫరెన్స్ ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే కళ్ళజోడు పెడతారా, కళ్ళజోడు పెట్టిన తర్వాత దాని మీద డల్లింగ్ స్ప్రే కొట్టేస్తాడు మా అక్షయ్. ఎందుకంటే ఆయనకి కెమెరా రిఫ్లెక్షన్ కనపడకూడదు కెమెరాలో. సో నాకు పగలకి రాత్రికి తేడా లేదు. ఒక థిక్ డార్క్ గ్లాసెస్లోనే ఇంకా కెమెరా దగ్గరికి క్లోజ్ రేంజ్కి వచ్చింది అనుకో, దెన్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ద స్క్వింట్ ఆల్సో. ఇప్పుడు ఇలా లెగిసి వచ్చి మీతో మాట్లాడి సెకండ్ ఇచ్చి వచ్చి కూర్చొని షాట్ ఉందంటే ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ హోల్ పాత్. బిజినెస్ అంతా నేను గుర్తుపెట్టుకోవాలి. కెమెరా ఫాలో అయితే ఫాలో, స్టాటిక్ అయితే స్టాటిక్, అట్లా ఫాలో అయ్యి చాలా అట్లా ఏదో చిన్నగా కింద కనపడుతుంటది, దాన్ని చూస్తే అట్లా వచ్చి చేసేసి మళ్ళీ ఇందులోనే న్యూయాన్స్లు, బిజినెస్లు, డైలాగులు, ఎమోషనల్ అన్ని. సో మంచి ఎగ్జైటింగ్ ప్రాసెస్. నాకు యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా కిక్ ఇచ్చింది అది. ఓకే, అండ్ ఆన్ స్క్రీన్ కూడా మీ ఇద్దరు పేజ్ చాలా బాగుందండి, క్యూట్ గా ఉంది, ఆ ఇన్నోసెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ మీరు కూడా చాలా బాగా చేశారు. హోప్ Feb 6th ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యి మరిన్ని మూవీస్ మీకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వినయ్ గారు,